నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం భగవానుడు గృహస్థులకి బోధించిన సూత్రాల గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈరోజు కూడా అవే చెప్పుకుందాం. ఈ సూత్త పేరు వచ్చేసి ఇస్సత సూత్త. ఇస్సత అంటే విలువిద్య అని చెప్పవచ్చు. ఇది మనకి సంయుక్త నికాయలో వస్తుంది. భగవానుడు శ్రావస్తిలో ఉన్నప్పుడు ఈ సూత్రాన్ని చెప్పడం జరిగింది. ఒకరోజు కోసలరాజు భగవానుడి దగ్గరికి వచ్చి ఆయనకు అభివాదం చేసి ఒక పక్కన కూర్చొని భగవానుడితో ఇట్లా అన్నాడు: బంతే, దానం ఎక్కడ ఇవ్వాలి? అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు: మహారాజా, చిత్తం ప్రసన్నమయ్యే చోట ఇవ్వాలి. అంటే మనసుకి ప్రశాంతత కలిగే చోట ఇవ్వాలి. అయితే బంతే ఎక్కడ ఇచ్చింది మహాఫలాన్ని ఇస్తుంది అని కోసలరాజు అడుగుతాడు. మహారాజా, ఎక్కడ ఇవ్వాలి అనేది ఒక ప్రశ్న, ఎక్కడ ఇచ్చింది మహాఫలాన్ని ఇస్తుంది అనేది ఇంకొక ప్రశ్న. ఇవి రెండు వేరు అన్నమాట. మహారాజా, దుశ్శీలులకు కాకుండా శీలవంతులకి ఇచ్చిందే మహాఫలాన్ని ఇస్తుంది. మహారాజా, దీని గురించి నిన్నే అడుగుతాను, చెప్పగలిగిన సమాధానం చెప్పు అని భగవానుడు అంటాడు. నీకు యుద్ధం చేయవలసిన పరిస్థితి ఉందనుకో, అప్పుడు మీ వద్దకు యుద్ధ విద్యల్లో శిక్షణ పొందనివాడు, నైపుణ్యం లేనివాడు, అభ్యాసం లేనివాడు, పిరికివాడు, పలాయనం చేసేవాడు అంటే అక్కడి నుంచి పారిపోయేవాడు అయినటువంటి క్షత్రియ యువకుడు వస్తాడు. అతన్ని నీవు సైన్యంలో చేర్చుకుంటావా? అతనితో ఏమైనా ఉపయోగం ఉంటుందా అని భగవానుడు అంటాడు. బంతే, అతన్ని చేర్చుకోను నేను. అతనితో ఉపయోగం ఏమీ ఉండదు, ఎందుకంటే అతనిలో నైపుణ్యం లేదు, క్షత్రియుడైనా కానీ. అప్పుడు నీ వద్దకు యుద్ధ విద్యలో శిక్షణ పొందనివాడు, నైపుణ్యం లేనివాడు, అభ్యాసం లేనివాడు, పిరికివాడు, పలాయనం చేసేవాడు అయినటువంటి బ్రాహ్మణ యువకుడు వస్తాడు. అప్పుడు నీ వద్దకు యుద్ధ విద్యల్లో శిక్షణ పొందనివాడు, నైపుణ్యం లేనివాడు, అభ్యాసం లేనివాడు, పిరికివాడు, ఇంకా పలాయనం చేసేవాడు అయిన వైశ్య యువకుడు అంటే వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వైశ్యులు అంటారు. వైశ్య యువకుడు వస్తాడు. నీ వద్దకు యుద్ధ విద్యల్లో శిక్షణ పొందనివాడు, నైపుణ్యం లేనివాడు, అభ్యాసం లేనివాడు, పిరికివాడు, పలాయనం చేసేవాడు అయిన శూద్ర యువకుడు వస్తాడు. అతనితో ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే నైపుణ్యం లేనటువంటి క్షత్రియుడైనా, లేకపోతే బ్రాహ్మణుడైనా, లేకపోతే వైశ్యుడైనా, లేకపోతే శూద్రుడు అయినా. అంటే అప్పట్లో కూడా ఈ కులాల వ్యవస్థ అనేది, వర్ణ వ్యవస్థ అనేది కొంత మనకి ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అయితే భగవానుడు ఏమడుగుతున్నాడంటే, నైపుణ్యం లేని ఈ నలుగురు వస్తారు, వారితో మీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? నైపుణ్యం లేకపోతే అతన్ని మీరు చేర్చుకుంటారా అంటే, బంతే, అతన్ని నేను చేర్చుకోను, అతనితో ఉపయోగం ఏమీ ఉండదు. నీవేమనుకుంటావు మహారాజా? నీకు యుద్ధం చేయవలసిన పరిస్థితి ఉందనుకో, అప్పుడు నీ వద్దకు యుద్ధ విద్యల్లో శిక్షణ పొందినవాడు, నైపుణ్యం కలవాడు, అభ్యాసం కలవాడు, ధీరుడు, పలాయనం చేయనివాడు అయిన క్షత్రియ యువకుడు వస్తాడు. అతన్ని నీ సైన్యంలో చేర్చుకుంటావా? అతనితో ఏమైనా ఉపయోగం ఉంటుందా అని భగవానుడు మళ్ళీ అడుగుతాడు. అవును బంతే, అతన్ని నేను చేర్చుకుంటాను, అతనితో చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే బ్రాహ్మణ యువకుడు వస్తాడు, నైపుణ్యం కలిగి ధీరుడై ఉంటాడు, అభ్యాసం కలవాడై ఉంటాడు. వైశ్య యువకుడు వస్తాడు, శూద్ర యువకుడు వస్తారు. వీళ్ళంతా కూడా నైపుణ్యం కలిగి ధీరులుగా ఉంటూ శిక్షణ పొందినవారు. అటువంటి వాళ్ళు వస్తే నీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అతనితోటి అంటే, అవును బంతే, అతన్ని నేను చేర్చుకుంటాను, అతనితో చాలా ఉపయోగం ఉంటుంది అని భగవానుడు అంటే మహారాజు భగవానుడికి చెప్తాడు. అదేవిధంగా మహారాజా, ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచించిన వ్యక్తి, అగారం అంటే
కప్పబడిన ఇల్లు అని చెప్పవచ్చు. అనాగారం అంటే అసలు కప్పు, ఇంటి కప్పు లేదు అని చెప్పవచ్చు. అంటే అన్నిటినీ త్యాగం చేసిన వ్యక్తిని అనగారికుడు. అలా ప్రవచించిన, ప్రవజ్య అంటే సన్యాసం, భిక్షు జీవనం. ప్రవచించిన వ్యక్తి ఏ కులం వాడైనా అతడు ఈ 5 అంగాలను వదిలిన వాడై ఇంకొక 5 అంగాలను కలిగి ఉన్నట్లయితే అతనికి ఇచ్చింది, అంటే దానంగా ఇచ్చింది మహాఫలాన్ని ఇస్తుంది. ఏ 5 అంగాలను వదిలిన వాడై ఉండాలి? మొదటిది ఇంద్రియ విషయాల మీద, అంటే ఇంద్రియ సుఖాల మీద కోరికను వదిలిపెట్టాలి. అలాగే ద్రోహ చింతనను వదిలిన వాడై ఉండాలి. ద్వేష చింతన, ద్రోహ చింతన దాన్ని వదిలిపెట్టినవాడు, అంటే కామచంద మొదటిది. రెండవది వ్యాపాద. ఇంకా శారీరకమైన, మానసికమైన సోమరితనాన్ని వదిలిపెట్టిన వాడై ఉండాలి. తీనమిద్ద అంటారు. మానసికంగా ఇంకా శారీరకంగా సోమరితనంతో ఉండడాన్ని తీనమిద్దం కలిగిన వాడు అని చెప్పవచ్చు. దాన్ని వదిలిపెట్టిన వాడై ఉండాలి. ఇంకా ఉద్దుచ్చ కుక్కుచ్చ అంటే మనసు చంచలత్వంగా ఉండటం. ఇంకా కుక్కుచ్చ అంటే పశ్చాత్తాపంతో ఉండటం. ఈ చంచలత్వాన్ని, పశ్చాత్తాపాన్ని వదిలిన వాడై ఉండాలి. ఇంకా విచికిచ్చ అంటే ధర్మం పట్ల, బుద్ధుడి పట్ల, సంఘం పట్ల ఎన్నో సందేహాలు, సంశయాలు ఉంటాయి. అలాగే సంశయాన్ని వదిలిన వాడై ఉండాలి. ఈ 5 అంగాలను వదిలిన వాడై ఉండాలి. ఏ 5 అంగాలను కలిగి ఉండాలి? శిక్షణకు అతీతమైన శీల స్కందాన్ని, అంటే పరిపూర్ణ శీలాన్ని, పరిపూర్ణ పాతిమోక్షం, భిక్షు నియమాలు ఉన్నాయి కదా, వాటిని శీలస్కందం కింద చెప్పవచ్చు. ఆ శీలస్కందాన్ని కలిగి ఉండాలి. అంటే కొన్నిటిని, 5 వదిలిపెట్టాలి, కొన్నిటిని పెంపొందించుకున్న వ్యక్తి. ఏంటి? శీలస్కందాన్ని కలిగి ఉన్న వ్యక్తి శిక్షణకి అతీతమైన సమాధి స్కందాన్ని కలిగి ఉండాలి. అంటే సమాధిని అభ్యాసం చేసి మొదటి ధ్యానం, రెండో ధ్యానం, మూడో ధ్యానం, నాలుగో ధ్యానం, ఇట్లా సమాధి స్కందాన్ని కలిగి ఉండాలి. శిక్షణకు అతీతమైన ప్రజ్ఞా స్కందాన్ని కలిగి ఉండాలి. శిక్షణకు అతీతమైన విముక్తి స్కందాన్ని కలిగి ఉండాలి. శిక్షణకు అతీతమైన విముక్తి జ్ఞాన దర్శన స్కందాన్ని కలిగి ఉండాలి. అంటే మార్గఫలాలు, శ్రోతాపత్తి, సగతగామి, అనాగామి, అర్హంత, ఈ 5 అంగాలను కలిగి ఉండాలి. ఈ విధంగా ఈ 5 అంగాలను వదిలిన వాడై 5 అంగాలను కలిగిన వాడైతే అతనికి ఇచ్చిన మహాఫలం, అంటే ఇచ్చిన దానం మహాఫలాన్ని ఇస్తుంది. భగవానుడు ఇంకా ఇలా చెప్తాడు: యుద్ధం తటిస్థించిన రాజు బలవీర్యాలను కలిగి విలువిద్యలో నిపుణుడైన వాణ్ణి సైన్యంలోకి తీసుకుంటాడు. అంతేగాని జన్మను బట్టి తీసుకోడు. చిన్న కులంలో పుట్టిన శ్రేష్టమైన ప్రవర్తన కలిగిన మేధావిని, దమ్మంలో నిలిచిన వాణ్ణి, సహనం ఇంకా మృదు ప్రవర్తన కలిగిన వాణ్ణి తప్పక గౌరవించాలి. రమ్యమైన ఆశ్రమాలను నిర్మించాలి, అంటే వారు ఉండడానికి నివాస స్థలాలను నిర్మించి ఇవ్వాలి. ఇంకా బహుశ్రుతులను అందులో నివసించడానికి ఆహ్వానించాలి. అంటే ఎవరైతే భిక్షువులు ఉంటారో, బహుశ్రుతులు అంటే వినయధరుడు, అంటే వినయాన్ని పూర్తిగా తెలిసిన వ్యక్తి. ఇంకా సుత్తధరుడు అంటే సుత్తాలను పూర్తిగా తెలిసిన వ్యక్తి. అలాగే ఇలా మిగతా ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా అక్కడ నివసించడానికి ఆహ్వానించాలి. అక్కడ నీటి తొట్లను నిర్మించాలి. ఎగుడు దిగుడు నేలపై దారులు ఏర్పాటు చేయాలి. అన్నపానాలను, కాదనీయాలను, అంటే కొరికి తినే వాటిని కాదనీయాలు అంటారు. స్వీట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కాదనీయాల కిందకి వస్తాయి. అలాగే వస్త్రాలను, శయనాసనాలను, అంటే వారికి నివసించడానికి అవసరమైన గదులు అని చెప్పవచ్చు. ఇంకా రుజువర్తనులైన వారికి ప్రసన్నమైన మనసుతో ఇవ్వాలి. వర్షమేఘం ఉరుముతూ మెరుపుల మాలికలతో అలంకృతమై నేలపై వర్షిస్తూ ఎత్తు పల్లాలను నింపివేస్తుంది. అదేవిధంగా బహుశ్రుతుడు, శుద్ధుడు భోజనాన్ని సిద్ధం చేసుకొని అన్నపానాలను సాధువులకు
సమర్పించాలి, ఆమోదిస్తూ ఆనందిస్తూ ఇవ్వండి ఇవ్వండి అని పలుకుతాడు. సో అతని ఆ పలుకులే వర్ష మేఘాల గర్జనలు. అటువంటి విపుల పుణ్యధారలే ఆ దాతపై కురుస్తాయి. అంటే దానం ఎక్కడ ఇచ్చింది గొప్ప ఫలాన్ని ఇస్తుంది అనేది ఈ సూత్రం చెప్పబడింది. అలాగే దక్షిణ విభంగ సూత్రాల్లో కూడా మనకి వ్యక్తిగత దక్షిణల గురించి, ఇంకా సంఘానికి ఇచ్చే దక్షిణల గురించి కూడా చెప్పబడింది. అంచేత దానం చాలామంది ఇస్తూ ఉంటారు, కానీ ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే చోట ఇవ్వడం వల్ల అది ఇంకా మనం ధర్మంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అదేంటి, మేము దానం ఇస్తామో దాని గురించి ఎక్కడిచ్చామో ఎందుకు ఆలోచించాలి, ఇచ్చేసామో అంటే అయిపోయింది కదా అంటే మంచిదే. ఆ విషయం ఇచ్చిన తర్వాత త్యాగం చేసిన దాని గురించి ఆలోచించడం, వదిలేయటం, దాన్ని అది మంచిదే. కానీ గొప్ప ఫలాన్ని ఇచ్చే ధర్మంలో మీకు ముందుకు వెళ్ళడానికి ఇచ్చే చోట ఇవ్వడం వల్ల, అంటే ఎటువంటి బీజాలు నాటుతామో అటువంటి ఫలితాలే వస్తాయి. సో నువ్వు ఎక్కడైతే ధర్మానికి సంబంధించిన విషయాలపైన నీకు దానం ఇస్తుందో దాని ఫలితాలే తొందరగా వస్తాయి. అంచేత దానం ఇచ్చే ముందు మన మనసులో సంతోషం ఉండాలి, ఇచ్చేటప్పుడు సంతోషం ఉండాలి. అంటే మనసులో ఇవ్వాలనుకున్నప్పుడు సంతోషం ఉండాలి, ఇచ్చేటప్పుడు సంతోషం ఉండాలి, ఇచ్చిన తర్వాత కూడా ఆ దానం పట్ల సంతృప్తి ఉండాలి. సో ఈ విధంగా దానం ఎక్కడ ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది గొప్ప ఫలాన్ని ఇస్తుందని భగవానుడు ఈ సూత్రంలో చెప్తాడు. ఇంకొక సూత్రం కూడా చెప్పుకుందాం. ఇంకోటి వసల సూక్తం. వసల అంటే చండాల అని చెప్పవచ్చు. అంటే ఎవరు చండాల అంటే తక్కువ కులం వారిని చండాల అని పిలుస్తారు. అసలు భగవానుడు ఒకడు పుట్టుకతో కాదు గుణంతో గొప్పవాడు, చండాలుడు అవుతాడు అని ఈ సూత్రంలో బోధిస్తాడు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను. ఒకసారి భగవానుడు శ్రావస్తిలో అనాథ పిండికుడి ఆరామమైన జైతవనంలో ఉంటున్నాడు. అప్పుడు భగవానుడు ఉదయాన్నే తన పాత్రను చీవరాన్ని తీసుకొని భిక్ష కోసం శ్రావస్తిలో ప్రవేశించాడు. ఆ సమయంలో అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుని ఇంటిలో అగ్నిహోత్రం జ్వలిస్తూ ఉంది. అంటే వాళ్ళు యజ్ఞాలు ఏమో చేస్తూ ఉంటారు కదా బ్రాహ్మణులు. ఆ హోమంలో వేసే పదార్థాలను తీసుకువచ్చారు, అంటే ఆహుతిని తీసుకువచ్చారు. భగవానుడు భిక్ష కోసం ఇల్లు తిరుగుతూ ఆ అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుని ఇంటిని సమీపించాడు. అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుడు భగవానుని రాకను దూరం నుంచే చూశాడు. చూసి ఇలా అరిచాడు, ఓ బోడిగుండు అక్కడే నిలిచిపో, ఓ సమన అక్కడే ఆగు, ఓ చండాలుడా ఉన్న చోటే నిలిచిపో అని ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు. అంటే భగవానుని కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో కూడా. ఆయన్ని కూడా కొంచెం చెడు మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన బోధించిన ధర్మం విన్న తర్వాత వాళ్ళు చివరికి బౌద్ధాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే భగవానుడి ధర్మం అటువంటిది. అయితే అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుని అంటే ఇలా చెప్పిన తర్వాత ఆ బ్రాహ్మణునికి భగవానుడు ఇలా బదులు పలుకుతాడు. బ్రాహ్మణ, నీకు చండాలుడు అంటే ఎవరో తెలుసా? చండాలునిగా మార్చే ధర్మాలను గురించి నీకు తెలుసా? అంటే గుణాలను గురించి తెలుసా? అప్పుడు ఈ అగ్గిక భారద్వాజుడు ఇలా అంటాడు, గౌతమ, నాకు చండాలుని గురించి కానీ చండాలునిగా మార్చే ధర్మాల గురించి కానీ తెలియదు. చండాలుగా మార్చే ధర్మాలను నాకు తెలిసేటట్టుగా చక్కగా వివరించండి అని చెప్తాడు. అది వెంటనే అయిపోయి ఉండదు, ఎంతో డిస్కషన్ జరిగిన తర్వాత ఇది ఈ పాయింట్కి వచ్చి ఉండొచ్చు. అయితే ఓ బ్రాహ్మణ చెప్తాను అని విని చక్కగా మననం చేసుకో అని భగవానుడు చెప్తాడు. అయితే భగవానుడు ఇలా అన్నాడు, ఏమని? కోపిష్టి, ద్వేషి, పాపి, మాయావి, అసత్య సిద్ధాంతాలు కలిగిన వాడు, మోసకారి అయిన నరుణ్ణి అంటే మనిషిని చండాలునిగా తెలుసుకో. ఎవరైతే కోపిష్టిగా ఉంటాడో, ద్వేషిగా ఉంటాడో, పాపిగా ఉంటాడో, మాయావి, అసత్య సిద్ధాంతాలు కలిగిన వాడు, వీళ్ళంతా కూడా చండాలునిగా తెలుసుకో. ఇంకా
ఏకజ, ద్విజ అంటే ఒకసారి పుట్టిన, 2 సార్లు పుట్టిన పక్షులు. అంటే కొన్ని గుడ్లు ఉంటాయి కదా, అవి 2 సార్లు పుట్టడం అనమాట. పక్షులు మొదలైనవి. ఒకసారి పుట్టేది మనుషులు, లేకపోతే ఇంకొన్ని ప్రాణులు. ఆ ప్రాణులను హింసించే వానిని, ప్రాణుల ఎడ దయలేని వానిని చండాలునిగా తెలుసుకో. గ్రామాలను, నగరాలను నాశనం చేసేవానిని, ముట్టడించే వానిని, ప్రజలచే శత్రువుగా తెలియబడేవాన్ని చండాలునిగా తెలుసుకో. ఇంకా గ్రామంలో కానీ, అరణ్యంలో కానీ ఇతరుల ఆస్తిని తీసుకుంటాడో, అంటే ఇవ్వని దాన్ని తీసుకుంటాడని దొంగతనం చేస్తాడో వానిని చండాలునిగా తెలుసుకో. ఎవడు నిజంగా అప్పు తీసుకొని తిరిగి తీర్చమని అడిగినప్పుడు నేను నీకు బాకీ లేను అని పారిపోతాడో వానిని చండాలునిగా తెలుసుకో. ఇంకా అల్పధనం కోసం దారిని పోయే జనాలను చంపి దానిని తీసుకునేవాణ్ణి చండాలునిగా తెలుసుకో. సాక్ష్యం చెప్పమన్నప్పుడు ఎవడు తన కోసం కానీ, ఇతరుల కోసం కానీ, ధనం కోసం కానీ అబద్ధం చెప్తాడో వానిని చండాలునిగా తెలుసుకో. ఎవడు చుట్టాల, ఇంకా మిత్రుల భార్యలతో, అంటే వారి అనుమతితో అయినా కానీ, లేకుంటే బలాత్కారంగా అంటే బలవంతంగా కానీ కామిస్తాడో, సంబంధం కలిగి ఉంటాడో వానిని చండాలునిగా తెలుసుకో. ఎవడు వయసు ఉడికిన ముసలి వాళ్ళైన తల్లిదండ్రులను ధనికుడై ఉండి కూడా పోషించడో అటువంటి వాడిని చండాలునిగా తెలుసుకో. ఎవడు తల్లిని లేదా తండ్రిని, లేకుంటే అన్నని, అక్కని, అత్తను కొడతాడో లేదా మాటలతో క్రోధాన్ని కలిగిస్తాడో వానిని చండాలునిగా తెలుసుకో. ఏది మంచిదో చెప్పమన్నప్పుడు చెడు సలహా ఇచ్చేవానిని లేదా అర్థం కాని పదాలతో చెప్పేవాన్ని చండాలునిగా తెలుసుకో. ఒక పాపకార్యం చేసి నన్ను ఎవరు గుర్తు పట్టుకొందురుగాక అని భావించే అటువంటి వాడు కపటి అయినటువంటి చండాలునిగా తెలుసుకో. ఎవడు పరుల ఇంటికి వెళ్ళి, అంటే బంధుమిత్రుల ఇంటికి వెళ్ళి అక్కడ మంచి భోజనం చేసి వారు తన ఇంటికి వచ్చినప్పుడు తిరిగి ఆ గౌరవాన్ని ఇవ్వడో వానిని చండాలునిగా తెలుసుకో. ఎవడు బ్రాహ్మణుణ్ణి లేదా శ్రమణుణ్ణి, అంటే బ్రాహ్మణుడు అంటే ఇక్కడ బుద్ధుడి దాంట్లో ఏంటంటే అర్హంతుల్ని బ్రాహ్మణ అని పిలిచేవాడు. అంటే భిక్షువుని కానీ శ్రమణుణ్ణి కానీ అబద్ధంతో వంచిస్తాడో వానిని చండాలుని అని తెలుసుకో. ఎవడు భోజన సమయంలో ఎదురుగా ఉన్న బ్రాహ్మణునికి కానీ శ్రమణునికి కానీ ఏమీ పెట్టకుండా మాటలతో బాధ పెడతాడో వానిని చండాలునిగా తెలుసుకో. తన గురించే తనకు ఏమీ తెలియనప్పటికీ ఎవడు లాభం కోసం ఇతరులకు జోస్యాలు, జాతకాలు చెప్తూ ఉంటాడో వానిని చండాలునిగా తెలుసుకో. ఎవడు హీనుడై ఉండి కూడా అహంతో తనను పొగడుకొని పరులను తెగుడుతాడో వానిని చండాలునిగా తెలుసుకో. ఇంకా ఇతరులకు కోపం తెప్పించేవాడు, పిసినారి, పాపేచ్చువు, మాచర్యుడు, క్రూరుడు, సిగ్గులేనివాడు, పశ్చాత్తాపి కానివాడు అయిన వానిని చండాలునిగా తెలుసుకో. వారు పరివ్రాజకులు కానీ, అంటే సన్యాసులు కానీ, గృహస్థులు కానీ ఎవడు బుద్ధుణ్ణి ఇంకా అతని శిష్యులను నిందిస్తాడో వానిని చండాలునిగా తెలుసుకో. అర్హంత కాకుండానే అర్హంతుడిగా నటించేవాడు, అంటే నిబ్బానాన్ని పొందకుండా నిబ్బానాన్ని పొందినట్టుగా నటించేవాడు నిజానికి బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాల్లోకి పెద్ద దొంగ. అతడు అత్యంత నీచ చండాలుడు. నేను చెప్పిన వారంతా చండాలరు, అంతేగాని పుట్టుక చేత ఒకడు చండాలుడు కాడు, పుట్టుక చేత ఒకడు బ్రాహ్మణుడు కాదు. కర్మల చేతనే, అంటే చేసిన పనుల చేతనే ఒకడు చండాలుడవుతాడు, కర్మల చేతనే ఒకడు బ్రాహ్మణుడవుతాడు. ఈ నిదర్శనాన్ని బట్టి సత్యాన్ని తెలుసుకో. ఒకడు సోపక వర్ణానికి చెందిన చండాల పుత్రుడు ఉన్నాడనుకో. అతడు మాతంగుడిగా ప్రసిద్ధుడు. ఈ మాతంగుడు ఇతరులకు దుర్లభమైన అత్యున్నత యశస్సును ఆర్జించాడు, అంటే ఇతరుల కన్నా. అనేక మంది క్షత్రియులు, బ్రాహ్మణులు అతన్ని సేవింపవచ్చారు. కామరాగాన్ని వదిలి అతడు
దుమ్ము లేని మహాపదం దేవయానాన్ని బ్రహ్మలోకాన్ని చేరాడు. అతని బ్రహ్మలోక గమనానికి నీచ జన్మ అన్నది అడ్డు రాలేదు. ఇంకా ఒకడు వేద అధ్యయన కులంలో పుట్టిన బ్రాహ్మణుల వేద మంత్రం అన్నీ నేర్చుకొని ఉన్నారు. కానీ వారు నిరంతరం పాపకర్మల్లో బంధితులై ఉన్నారు. ఈ ప్రపంచంలో వారు గ్రహింపబడుతున్నారు, కానీ రాబోయే లోకంలో నరకం వారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జన్మ వారిని దుర్గతి నుండి కానీ నింద నుండి కానీ నివారించడం లేదు. అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినా కానీ పాపకర్మ చేయడం వల్ల వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు. అంచేత ఒకడు జన్మ చేత చండాలుడు కాదు, జన్మ చేత బ్రాహ్మణుడు కాదు, కర్మల చేతనే అంటే కర్మల వల్లనే చండాలుడు అవుతున్నాడు, కర్మల వల్లనే ఒకరిని బ్రాహ్మణునిగా చేస్తున్నాయి. ఈ విధంగా చెప్పగా అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: అద్భుతం భోగోత్తమ, అద్భుతం. పడిపోయిన దాన్ని తిరిగి నిలబెట్టినట్లుగా, మూసిన దానిని తెరిచినట్లుగా, కండ్లో ఉన్నవారు వస్తువులను చూడడానికి వీలుగా చీకట్లో నూనె దీపం పట్టినట్లుగా గౌతములు వారు ధమ్మాన్ని అనేక విధాలుగా వివరించారు. నేను గౌతముని శరణు వేడుతున్నాను, ధమ్మాన్ని శరణు వేడుతున్నాను. అలాగే భిక్షు సంఘాన్ని కూడా గౌరవనీయ గౌతములు ఇప్పటి నుండి జీవితాంతం నన్ను శరణాగత ఉపాసకునిగా స్వీకరించుగాక అని అతడు బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొంది బౌద్ధ ఉపాసకుడిగా మారిపోయాడు. అయితే మొదట్లో వ్యతిరేకంగా వచ్చినా కానీ బుద్ధుడు చెప్పిన విషయాలు విన్న తర్వాత వాళ్ళు మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రతి ఉపాసకుడు పాటించవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయి. 10 ధర్మాలని చెప్పవచ్చు. అతడు సంఘం లేదా భిక్షువు యొక్క సుఖదుఖాల్లో పాలు పంచుకుంటాడు. ధర్మానికే మొదటి స్థానం ఇస్తాడు. తన శక్తి మేర దానం చేస్తూ ఆనందిస్తాడు. బుద్ధ శాసనంలో అతనికి పతనం కనిపిస్తే దానిని బలోపేతం చేయడానికి పనిచేస్తాడు. అంధవిశ్వాసాలను, నిమిత్తాలను, శకునాలను లెక్క చేయకుండా సమ్మా దృష్టిని కలిగి ఉంటాడు. అతడు ప్రాణం పోతున్న మరో గురువుని ఆమోదించడు. తన కర్మలను అంటే పనులను, మాటలను అంటే నోటితో చేసే పనులు, శరీరంతో చేసే పనులు వాటిని కాచుకొని ఉంటాడు, ఎరుకతోటి ఉంటాడు. అతడు ఐక్యతను, శాంతిని కోరుకుంటాడు. అతనికి అసూయ, మాత్సర్యాలు ఉండవు. అతడు మోసంతో, కపటంతో బౌద్ధ జీవితాన్ని గడపడు. అతడు నిత్యం త్రిశరణ గమనం పాటిస్తాడు. సో ఇటువంటి వ్యక్తిని మనం బౌద్ధ ఉపాసకుడు అని చెప్పవచ్చు. కేవలం శీలాన్ని ఏమీ ఆచరించకుండా నేను బౌద్ధుణ్ణి అని చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కనీసం పంచశీలాలను పాటించి త్రిరత్న చరణం తీసుకొని అష్టశీల ఉపోసన పాటిస్తూ ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ తనకున్న దాంట్లో మిగతా వారికి దానం చేస్తూ ఎవరైతే ఈ విధంగా జీవిస్తారో అటువంటి వ్యక్తిని బౌద్ధ ఉపాసకుడు అని చెప్పవచ్చు. సో ఇది ఈరోజు ప్రవచనం.